రోజు మేమైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చామండి. ఒక్కసారి గుడి లొకేషన్ అంతా చూసేయండి ఫ్రెండ్స్. అసలు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక్కసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోండి. ఏంటి అని అంటే అసలు ఇక్కడికి రావాలి అని అంటే నిజంగా చాలా అంటే చాలా అదృష్టం అనేది ఉండాలి. నేనైతే అసలు కళ్ళ కూడా ఊహించలేదు ఇక్కడికి వస్తానని. నేను విజయవాడ కనకదుర్గమ్మ వారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి బయలుదేరాము. అయితే రేపల్ల ట్రైన్ ఎక్కామన్నమాట. అక్కడి నుంచి కొంత అంటే పక్కనే ఓ పక్క ఊర్లో ఈ స్వామి ఉన్నారని తెలిసింది. అందుకని చెప్పేసి స్వామి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి నైట్ ఇక్కడ నిద్ర చేద్దామని ఇంక ఇక్కడ ఆగిపోయాము. చూడండి ఫ్రెండ్స్, నాకైతే అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూడంగానే ఎంత అదృష్టం చేసుకుంటే ఈయన దర్శనం మనకి కలిగిందో అనిపించింది. ఒకసారి చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు గుడి లొకేషన్ కూడా మొత్తం మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇక్కడ అయితే అన్నదానం కూడా ఉందండి. అన్నదానం నిత్య అన్నదానం. ఇదంతా హాల్ అండి. వాష్రూమ్స్ కానీ భోజనం కానీ పడుకోవడానికి కానీ అస్సలకి ఇబ్బంది అంటూ అయితే అస్సలు లేదండి. ఇంట్లో ఉన్నట్లుగానే ఉంటుంది. చాలా అంటే చాలా. చూడండి ప్లేస్ అయితే ఎంత పెద్దదో అసలుకి. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఇక్కడ అందుబాటులో అన్నదానం అయినా సరే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, నిత్య అన్నదానం ఉదయం 11 నుంచి 11:30 నుంచి 2 గంటల వరకు, మధ్యాహ్నం రాత్రి 7:30 నుంచి నైట్ 9 వరకు. కానీ అంటే జస్ట్ ఇలా రాశారు, కానీ ఇక్కడ 10 వరకు ఉంటుంది. అంటే 10 వరకు ఉంటుంది భోజనం. అంటే ఈ ఊరు పేరు అనేది నాకు అంత తెలియలేదు, అందుకని నేను చెప్పలేకపోయాను. ఒక్కసారి చదువుతాను. కానీ నాకు ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు కనుక ఎవరికైనా తెలుసుంటే ఎక్కడ ఏంటి అనేది ఊరి పేరు మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి నాగేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా పడుకున్నారు. కొబ్బరికాయలు కొట్టిస్తారు, ప్రసాదం కౌంటర్. ఇప్పుడైతే మనం నాగేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఒకసారి చూడండి. ఇక్కడ ఏంటి అని అంటే ఏదన్నా మొక్కు అనుకొని ఇలా కొబ్బరికాయ కడితే పిల్లలు లేని వాళ్ళు కూడా ఉయ్యాల కట్టారండి. చాలామంది అనుకొని కడితే చాలా మంచిది అని చెప్పేసి కట్టారు. ఉయ్యాలలు అయితే చాలా ఉన్నాయి. స్వామివారిని ఒకసారి చూసేయండి. అవునా, ఇక్కడైతే వచ్చేసి ఫోటోలు తీయకూడదంట, మనకు తెలియలేదు.